చరణ్ టీవీకి స్వాగతం. మే 2న లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం భయపడొద్దంటున్న కేంద్రం. ఎందుకో తెలుసా? మే 2న దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు భయపడడం లేదా, కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు అంటే వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం సాచెట్ అనే కొత్త సిస్టమ్ తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ NDMA కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఏం జరుగుతుంది? మీ మొబైల్ ఒక మెసేజ్ వస్తుంది, దాంతోపాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం ఒక టెస్ట్ మాత్రమే, కాబట్టి ఈ మెసేజ్ లేదా శబ్దం చూసి మీరు ఏం చేయక్కర్లేదు. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ CAP ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU సిఫారసు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది. దీనివల్ల లాభం ఏమిటంటే, ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేల మందికి సమాచారం చేరుతుంది. వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రమాదంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్లు వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.